జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అంతా నా కర్మండి. అయిన వాళ్ళు కూడా డబ్బుకే విలువిచ్చి నా సేమంతా మాగేలా చేస్తున్నారు. మీ చేతగానితనానికి నేను నా బిడ్డ అవమానపడాల్సి వస్తుంది. నీలాంటి భర్తకు భార్యనయ్యి నేను మోసపోయాను. నా బ్రతుకు మారదు. ఇక్కడే ఉంటే నా బిడ్డ బ్రతుకు కూడా నాశనం అవుతుంది. నా దారి నేను చూసుకుంటాను. నీకో దండం, నీ ఇంటికో దండం. దీపా ఆగు, దీపా ఆవేశపడకు. దీపా భయపడకు దీపా, నీకేం కాదు. హాస్పిటల్కి వచ్చేసావా? నీకేం కాదు దీపా, భయపడకు. దీపా దీపా నీకేం కాదు దీపా, నువ్వేం టెన్షన్ పడుకో, నువ్వు భయపడుకో. దీపా మేము ఉన్నాం కదా. నీకేం కాదు. దీపా నువ్వేం భయపడకు దీపా. దీపా నీకేం కాదమ్మా, నువ్వేం భయపడకు. దీపా నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మేమందరం ఉన్నాం, నీకేం కాదు. అమ్మా దీపా నీకేం కాదమ్మా, మేమందరం ఉన్నాం కదా. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావయ్యా. మా దీపకేం కాకుండా చూడు తండ్రి. భగవంతుడా దీపా భయపడకమ్మా. డాక్టర్ దీపా దీపా ఆగండి ఆగండి, మీరందరూ ఆగండి. అమ్మా అమ్మా దీపా శివ 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 శంకర, ఒక్కసారి ఇటు చూడరా. సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా. జననం మరణం నువ్వు రాసిన కథనం. ప్రళయం విలయం నువ్వు దాచిన గరళం. నాటకం నాటకం ఏ నాటకం ఈశా. ఈశా లోకాల నేలగలవు, శోకాలు బాపగలవు. నిన్ను కొలిచే ప్రతి జీవిలో కొలువుండగలవు. వేషాలు మార్చగలవు, మోసాలు చెయ్య
చేయగలవు అభము శుభము ఎరుగనోళ్ళ బలి కోరతావు ఎందుకు చూపిస్తావో నీలీలలో ఎందెందు చూస్తున్నా నీ గాథలో నాటకం నాటకం నీ నాటకం ఈశా 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 దీపా! దేవుడా, తల్లి బిడ్డ ఇద్దరికి ఏమీ కాకుండా కాపాడు ప్లీజ్. దేవిక, దీపని నీ చేతులారా ప్రమాదంలో పడేలా చేశావన్న మచ్చని నీ మీద పడేలా చేసుకున్నావు. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. విసిరినరా డాక్టర్, తల్లి బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా? ఇద్దరు క్షేమంగా ఉన్నారు కదా డాక్టర్? చెప్పండి డాక్టర్, నా దీపకి బిడ్డకి ఏం అవ్వలేదని చెప్పండి డాక్టర్. చూడండి, ధైర్యంగా నేను చెప్పేది వినండి. తల్లికి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ కడుపుకి బలంగా తగలడం వల్ల బిడ్డ చనిపోయింది. డాక్టర్, దీపం చూడొచ్చా? చూడొచ్చు, కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. దీపా! ఏయ్, ఆగు! పుట్టబోయే బిడ్డని పొట్టన పెట్టుకున్నావు కదే రాక్షసి! ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనపడితే చంపేస్తాను. పోవే ఇక్కడి నుంచి! నువ్వెక్కడికే? నీ దరిద్ర మొహం చూసినందుకే నా కోడలికి ఇలా జరిగింది. పో ఇక్కడి నుంచి! దీపా! దీపా! పుట్టబోయే బిడ్డని పొట్టన పెట్టుకున్నావు కదే రాక్షసి! కలలన్నీ కలతై కరిగే చెడు కాలం ఎదలను తొలిచే జత కోరే మనసులు మరిగే నేను కళ్ళు తెరవని బిడ్డకి మాటిచ్చాను స్వామి. నువ్వు ఇంట్లో అడుగు పెట్టేసరికి ఈ ఇంట్లో అందరినీ చక్కదిద్ది ఈ ఇంటిని బృందావనంలా మారుస్తాను అని. కానీ కానీ ఆ బిడ్డనే లేకుండా చేశావు. దీప కోటి ఆశలు పెట్టుకుంది. తన బిడ్డను ఎత్తుకొని గుండెలకు హత్తుకోవాలని, ముద్దాడాలని
ఎన్నో కలలు కంది. ఆ బిడ్డనే లేకుండా చేశావు. ఎందుకింత ఘోరం చేశావు స్వామి? దీప మహేష్ వాళ్ళు ఏం పాపం చేశారని ఇంతటి శిక్షను వేశావు? చెప్పు స్వామి, చెప్పు. దీపా! ఆ బిడ్డ చావుకి నేనే కారణమని అక్క వాళ్ళు నిందిస్తున్నారు. ఆ మాట నా గుండెల్ని ముక్కలు చేస్తుంది. నేను దీపని కాపాడాలని చూశానే కాని కావాలని ఎలాంటి ప్రమాదం తలపెట్టలేదు. అయినా నేనే నేరస్తురాలయ్యాను. ఆ నిందని భరించలేకపోతున్నాను స్వామి. ఈ చేతితోనే దీప కింద పడబోతుంటే పట్టుకోబోయాను, కానీ పడకుండా ఆపలేకపోయాను. ఒక విధంగా ఈ పాపంలో నేను భాగమయ్యాను. అందుకు ఈ చెయ్యే కారణం. దీపను కాపాడే శక్తి నా చేతిలో ఉండి కూడా కాపాడలేకపోయాను. లోకం చూడని పసికందుని పోగొట్టిన ఈ చెయ్యికి శిక్ష పడాల్సిందే. అప్పుడు గాని నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఈ పిచ్చిది ఇలా కుచ్చుకుందేంటి? అంటే దీప బిడ్డ చనిపోవడానికి తనే కారణమయ్యానన్న అపరాధ భావం ఉందన్నమాట. ఇదే విషయాన్ని అడ్డు పెట్టుకుని దేవికని మెంటల్గా బాగా కుంగిపోయేలా చేయాలి. దేవిక! 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 ఏంటిది? ఓ గాడ్, ఎంత రక్తం పోయిందో చూడు. ఇలా చేసావేంటి దేవిక? ఇప్పుడు దీపకి జరిగింది సరిపోదనా? ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇలాంటి పని చేసావు? నేను చేసిన తప్పుకి ఆ దేవుడు శిక్ష వెయ్యక ముందే నన్ను నేనే శిక్షించుకున్నాను. అంటే దీపక్ అలా జరగడానికి నువ్వే కారణమని ఒప్పుకుంటున్నావా? నిజమే, నేను కూడా చూశాను కదా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే దీప పడిపోయి ఉండేదే కాదు. వదిన వాళ్ళు కూడా నిన్నంత కోప్పడేవాళ్లే కాదు. ఒక విధంగా బిడ్డ నీ వల్లే చనిపోయిందన్న బాధ నాకు కూడా ఉంది దేవిక. ఆ పాపాన్ని ఎలా భరిస్తావో ఏమో. అందరూ నిన్ను బిడ్డను చంపిన హంతకురాల్లా చూస్తుంటే నాకు ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఉంది దేవిక. ఏంటి కళ్యాణ్ అన్నా? నేను హంతకురాల్నా? అవును కదా దేవిక. నీకు జరిగిన అన్యాయానికి మీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని పంతం పట్టావు. నువ్వు దీపని పట్టుకోకపోవడం వల్లే కదా ఇంత ఘోరం జరిగింది. దీప అజాగ్రత్త వల్ల జరిగిన దానికి నేను బాధ్యురాల్ని అంటున్నాడంటే జరిగిందేంటి, ఇతను అంటుందేంటి? కళ్యాణ్ నన్ను హంతకురాల్ని అన్నాడంటే ఆ మాట వెనుకున్న ఉద్దేశాన్ని అనుమానించాల్సొస్తుంది. అక్క వాళ్ళు కోపంలో అన్నారంటే అర్థం ఉంది, కానీ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే అంటున్నాడు. అంటే నాలో పాపభీతి కలిగేలా చేసి నన్ను మానసికంగా కృంగదీయాలనే పన్నాగం పన్నుంటాడు. కళ్యాణ్కి ఎలాంటి ఛాన్స్ ఇచ్చినా నా మీద అటాక్ చేస్తాడు. ఇప్పుడే ఎదురించి నోరు మూయించాలి. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు కళ్యాణ్. ఆ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అంటే ఆ మాట నేనన్నది కాదు దేవిక. హాస్పిటల్ దగ్గర వదిన వాళ్ళన్న మాటే నేనన్నాను, అంతే. ఆ బ్రహ్మదేవుడి రాత మేరకే ఏ జీవైనా ఈ భూమి మీదకి రావాలన్నా పోవాలన్నా ఆ బిడ్డ రాతలో లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తాం? దానికి నన్ను హంతకురాలనటం రాంగ్. ఇంకోసారి ఇది రిపీట్ చేయకు.
ఇంత జరిగినా తగ్గట్లేదు. దీనికి మామూలు బలుపు లేదు. ఎవరే నీకొదినా? నీ దరిద్ర మొహం చూసినందుకే నా కోడలికి ఇలా జరిగింది. పో ఇక్కడి నుంచి. దీపా, అయ్యో అయ్యో కీర్తి, ఏం జరిగిందమ్మా? ఎందుకు కొట్టుకుంటున్నావు? అంత నా వల్లే జరిగింది. నేను పుట్టిల్లు దూరం చేసుకున్నది చాలక ఇప్పుడు ఆ తల్లికి బిడ్డని దూరం అయ్యేలా చేశాను. లేని పాపాన్ని మూటగట్టుకున్నాను. అలా అనకమ్మా. విధిరాతలో ఉన్నదాన్ని ఎవరు తప్పించగలం చెప్పు? ఈ భూమి మీదకి రావాలని ఆ బిడ్డకి రాసిపెట్టలేదు. దీంట్లో నువ్వు చేసిన పాపమేమీ లేదు. లేమ్మా, లే. నేను మీతో సీమంతం గురించి చెప్పకపోయి ఉండుంటే మీరు అసలు అక్కడికి వచ్చుండే వాళ్లే కాదు. ఈ గౌరవం అసలు జరగండేదే కాదు కదా. అయ్యో, అలా మాట్లాడకు కీర్తి. ఈ చేతులతోనే ఆ కళ్ళు తెరవని పసికందుని చంపేశాను. ఎందుకు ఎందుకు స్వామి నాతో ఇంత ఘోరం చేయించావు? ఎందుకు కీర్తి, ఎందుకు ఎందుకు ఆగు కీర్తి, ఎందుకు? ఆగు. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. ఆదర్శ్ వాళ్ళని గుడికి తీసుకువెళ్దామన్నది నేను పిలువబట్టే కదా ఆదర్శ్ అక్కడికి వచ్చాడు. అంత గొడవ చేశాడు. వాడే అక్కడికి రాకుండా ఉండుంటే ఇప్పుడిలా జరుగుండేది కాదు. మీ వదిన కడుపు పోగొట్టిన పాపం నాకు నా బిడ్డకు ఉంది. నన్ను క్షమించమ్మా. మనం తప్పుని ఒప్పుకున్నంత మాత్రాన ఆ పాపం పోదత్తయ్యా. ఆ బాధ ఊపిరున్నంత వరకు నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఊరుకోమ్మా, ఊరుకో, బాధపడుకో. అనుబంధాలు, ఆత్మీయతలు బూడిద చేసేసే మంటల నడుమా. బాధపడకు దీపా, ధైర్యంగా ఉండు. ఆ దేవుడు నీకు అన్యాయం చేయుడు. వచ్చే సంవత్సరానికల్లా మళ్ళీ నీ కడుపు పండుతుంది. బాధపడకు. పద, ఇంట్లోకి వెళ్దాం. పద. ఆటలలో నన్నే ఓటమి వైపే పడదోసేసిందే. వెలుతురు కనబడని నిశిచరలో విసిరిందే. అమ్మ దీపా,
ఆవేశపడకు దీప, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. నాపకండి అత్తయ్య. దీప దీప మీరెవరొచ్చినా నా మీద ఒట్టే. అమ్మ దీప దీప తలుపు తీయమ్మా. అయ్యో ఏంటండి ఇది? దీప అమ్మ దీప 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 మహేష్, అమ్మా దీప, ఒట్టి పెట్టి నా చేతుల్ని కట్టేశావు. బయటికి రామ్మా. దీప, డోర్ తీయమ్మా. జరిగిన దానికి నన్ను క్షమించు దీప. అమ్మ దీప ఇంటి పత్రాలిస్తే అప్పిస్తానని చెప్పావు కదా, ఇదిగో తీసుకో. నా బిడ్డ నాకు తెచ్చివ్వు. ఆవేశపడకు దీప, వెళ్ళి రెస్ట్ తీసుకో. నా బిడ్డ నా చేతిలోకి రాకముందే చంపేశావు. ఇప్పుడు నన్ను కూడా చంపి నీ ద్వేషం మొత్తం చల్లార్చుకో. అమ్మ దీప, దీప, అమ్మ దీప ఆగండి అత్తయ్య. మీ చెల్లెలి గారిది ఒక లెక్క అయితే మీది మరొక లెక్క. నాకు నా బిడ్డకి ప్రమాదం పొంచి ఉందని నేను హెచ్చరిస్తూనే